తిరుపతిలో దొరికే లడ్డూ ప్రసాదాన్ని ఇప్పుడు మన హైదరాబాద్లోనే మనం తీసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం రండి. ఈ టెంపుల్కి ఎవరైనా రావాలి అనుకుంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ యొక్క దేవాలయాన్ని 17 కోట్లు ఖర్చు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే నిర్మించారంట. ఈ దేవాలయాన్ని 2019 మార్చి 13వ తారీఖున స్వామివారికి మహాకుంభాభిషేకం చేసి దేవాలయాన్ని అయితే ప్రారంభించారంట. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఎటువంటి పూజలు జరుగుతాయో సేమ్ అలానే ఈ దేవాలయంలో కూడా స్వామివారికి పూజలు అయితే జరుగుతాయి. అలానే ఈ దేవాలయంలో మనం ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అందరం కూడా స్వామివారిని ఉచితంగా దర్శనం అయితే చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఈ యొక్క దేవాలయంలో 8 అడుగులు అయితే ఉంటుందంట. మనం దేవాలయంలోకి వెళ్లే ముందు స్వామివారి తిరునామాలు కూడా ఉచితంగానే ఇక్కడ పెడుతూ ఉన్నారు. మనం దేవాలయంలోకి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని అప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తాం. అలానే ఈ దేవాలయంలో ప్రత్యేకంగా తిరుపతిలో ఏదైతే లడ్డూలు మనం తీసుకుంటామో ఆ లడ్డూల్ని ఈ దేవాలయంలో కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. తిరుపతిలో 50 రూపాయలకు మనం కొనుక్కుంటాం, అలాగే ఇక్కడ కూడా సేమ్ రేటే, ఎక్కువగా ఎక్స్ట్రా ఏం తీసుకోరు. మనమైతే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం పూర్తి చేసుకుని ఇప్పుడైతే విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే వచ్చేసాం. ఈ యొక్క దేవాలయంకి వచ్చి చూస్తే సాక్షాత్ తిరుపతిలో స్వామివారిని చూస్తే ఎంత అనుభూతి అయితే కలుగుతుందో అలానే ఉంది. హైదరాబాద్లో ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారంట. కాబట్టి హైదరాబాద్ వస్తే ఎవరైనా ఈ దేవాలయాన్ని చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.